భానుమతి ఆరాధ్య దగ్గరికి వచ్చి, "ఏంటి వర్క్ చేసుకుంటున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, "అవును, చిన్న ఎమర్జెన్సీ పని ఉంది. అదే చేస్తున్నాను. నువ్వెందుకు వచ్చావు? ఏదైనా పని ఉందా నాతో?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, "అవును, నీతో చిన్న పని పడింది. ఒక అతనికి నీ కంపెనీలో జాబ్ ఇవ్వాలి. అతను మీడియాలో ఇంతకుముందు పనిచేశాడు. నీకు ఏ విధంగా అయినా సరే పనికి వస్తాడు. నీ పీఆర్ఓగా పెట్టుకుంటే చాలా మంచిది ఆరాధ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన భానుమతి అయితే, "ఇంకేం ఆలోచిస్తావు? ఖాళీగానే ఉంది కదా ఆ పోస్టు. నువ్వు అతనికి ఆ జాబ్ గాని ఇచ్చావంటే తనకి చాలా హెల్ప్ అవుతుంది ఆరాధ్య. నువ్వు ఎలాగైనా ఇవ్వాలి ఆరాధ్య" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, "నేను ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్తాను" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "అమ్మ, తను మళ్ళీనా ఆరాధ్యనా అని తెలుసుకోవాల్సిన అంత అవసరం నాకైతే ఉంది కదా! అందుకే నేను తన కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. తన కంపెనీలో గాని నాకు జాబు ఇచ్చిందే అనుకో, తను ఖచ్చితంగా మళ్ళీయే అయ్యి ఉంటుంది. తన మనసుని ఎలాగైనా మార్చి మన ఇంటికి మళ్ళీ తనని తీసుకొని వస్తాను. అలా కాకుండా ఆరాధ్య అయ్యి ఉండాలే కానీ, సాక్ష్యాధారాలతో సహా తెలుసుకొని తను ఆరాధ్యనా, మల్లీనా అని చెప్పేసైతే నేను కనిపెడతాను. ఎలాగైనా సరే తను నా మల్లియా, ఆరాధ్య అని కనిపెట్టవలసినంత అవసరం ఎంతైనా ఉంది" అని చెప్పేసైతే వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే ఆరాధ్య దగ్గరికి వచ్చి, "నువ్వు వాడికి జాబు ఇస్తే నీ పతనం మొదలైనట్టే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.